వీక్షించడానికి వచ్చిన జనాలకు విజ్ఞప్తి. అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం పదాలు యూజ్ చేయకుండా తెలుగులో ఉన్న అన్ని బూతులు ఈ వీడియోలో వాడడం జరిగింది. అయినా కూడా వినాలనుకునే వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. వినకూడదు అనుకునే వాళ్ళు ఇక్కడితో ఆపేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకునేది చిన్న పిల్లల దగ్గర క్రింజ్ చేపించే చీప్ గాడు, రోడ్ల మీద న్యూసెన్స్ చేసే లఫుట్ గాడు, రోడ్ల మీద లంగా ఏషాలు చేసే లేకిగాడు, ఒక గ్రూప్ని క్రియేట్ చేసి వాళ్ళతో ప్రపంచంలో ఎక్కడా లేని కొత్త కంటెంట్ని క్రియేట్ చేస్తున్న క్రింజిగాడు. వీడు చేస్తున్న లఫుట్ పనులకి యూట్యూబే వీడి ఛానల్ని లేపి మింగింది. అయినా సిగ్గు లేకుండా అటువంటి వీడియోసే మళ్ళీ స్టార్ట్ చేశాడు అనమాట. వీడు చేసి ఆ లఫుట్ లేకి లంగా వేషాల గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. వీడి ఛానల్ పేరు పరేషాన్ బాయ్స్ అని కాకుండా పరేషాన్ బాడ్కౌస్ అని పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వీడు చేసే లేక్ వీడియోస్ అలాగ ఉంటాయన్నమాట. వీడు మన తెలుగులో ఉన్నటువంటి కొందరు పాపులారిటీ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద ఆడి లఫుట్ బైక్ మీద ఒక రేంజ్ సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాడి బైకు వాడిష్టం, వాడి ఎక్కినోడికి లేని బాధ నీకెందుకు రా అని చాలామంది అడగచ్చు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వీడు న్యూసెన్స్ చేస్తున్నాడు రోడ్డు మీద. హైదరాబాద్ రోడ్డు అయినా సరే, మన దేశంలో ఎటువంటి సిటీలో అయినా సరే 50 కిలోమీటర్ల కంటే స్పీడ్గా వెళ్ళకూడదు. ఈ లఫుట్ గాడు ఆ రోడ్ల మీద 90-100లో పోతున్నాడు. ఎడోకన్నా ఏమైనా జరిగితే ఈయనమ్మ మొగుడు బాధ్యత వహిస్తాడా? 20 లక్షలకు నువ్వు 20 లక్షలు పెట్టుకుని 40 లక్షలు పెట్టుకుంటారా? రోడ్డు మీద న్యూసెన్స్ చేయకూడదు. ఆ సౌండ్ తీసుకొని నీ గుద్దలో పెట్టుకో. నీకు 20 లక్షల బండి సౌండ్ చేయదా అంటే చేయదురా రిప్పుక. నువ్వు సైలెన్సర్ మారితే జరుగుతుంది. వీడు చిన్న పిల్లలతో వీడియోలు చేపిస్తాడు భయ్యా. దాంట్లో ఉన్న క్రింజ్ చూస్తే వీడి మొఖాన్ని పెంటేద్దాం అనిపిస్తుంది. వీడు చిన్న పిల్లల్ని ఎంత నీచంగా వాడతాడంటే అంత నీచంగా వాడతాడు. పోలీసులు ఏం పీకుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వాడి దగ్గర ఒక చిన్న పిల్లగాడు ఉంటాడు. వాడిని వీడు ఏ రకంగా వాడతాడంటే, ముడ్డి కట్టుకోవడానికి మనం ఎడం చెయ్యి ఏ రేంజ్లో వాడతామో వాడిని ఆ రేంజ్లో వాడతాడనమాట. వీడు చదువుకోవడం సావలేదు కాబట్టి వీడికి తెలియదు అనుకుంటా. ఆ చిన్న పిల్లవాడికి ఇచ్చినటువంటి బైకు మీ ఇంట్లో ఉన్న గార్డెన్లోనో లేకపోతే పొలాల్లోనో వాడుకోవాలి తప్పితే రోడ్డు మీదకి తీసుకురాకూడదు. కానీ ఈ బేవార్స్ గాడు వాడిని రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తిప్పుతూ ఉంటాడనమాట. ఈ వీడియోలో ఏంటంటే, వీడి లవర్ని ఎవడో ఏదో అన్నాడంట. అందుకని చెప్పి ఈ పిల్లగాడు ఆ పాపని వేసుకొని అర్జున్ రెడ్డి రేంజ్లో వెళ్ళి ఆడికి వాడికి తానికి పోతాడనమాట. ఆ బండి అనేది రోడ్డు మీదకి తీసుకురాకూడదు. అట్లాంటిది ఆ చిన్న పిల్లగాడితో ఇంకో పాపని ఎక్కించి ఒక 50 స్పీడ్లో ఒక రేంజ్లో పంపిస్తున్నాడు అనమాట. వీడు రోజు అన్నం తింటున్నాడో ఊళ్ళో పెంట తింటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఆ పిల్లగాడి చేత ఏ రకంగా వీడియోస్ ఉంటాయంటే, వాడు సిగరెట్ తాగుతున్నాడు అని చెప్పి ఒక వీడియో ఉంటుంది. వాడి లవరు ఇంకోటితో వెళ్ళిందని ఒక వీడియో ఉంటుంది. ఆడి లవరు వీడితో వచ్చిందని ఇంకో వీడియో ఉంటుంది. ఆడి లవరు వాళ్ళ అన్నతో పోయినట్టు ఒక వీడియో ఉంటుంది. ఆడి లవరు రాగి కట్టినట్టు వీడియో ఉంటుంది. ఇట్లా ఈ లేకిగాడికి కంటెంట్ లేక చిన్నపిల్లల్ని నీచ్ కమెంట్ కుత్తేగల్లాగా వాడుతున్నాడు. యూట్యూబ్ వాడికి కూడా తెలీదు ఇలాగ ఒక వీడియో చేయొచ్చు అని చెప్పి. అంత దారుణంగా వీడియో చేస్తూ ఉంటాడనమాట. మామూలుగా రౌడీ షీడర్లు లేకపోతే బేకర్ గాళ్ళు చేసే లంగా పనులన్నిటికీ మనోడు వీడియోలు చేసి యూట్యూబ్లో పెడతా ఉంటాడు. వీడి వీడియోస్లో ప్రతిదీ పెంటే. ఒక పెంటని ఎంత నీట్గా తీసి దాన్ని మన జనాల ముందు పెడితే దాన్ని చాలా బాగా ఆస్వాదిస్తూ మిలియన్లో వ్యూస్ ఇస్తున్నారన్నమాట. తెలుగు జనాలు వీడి దృష్టిలో గొర్రెలు, మామూలు గొర్రెలు కూడా కాదు, కొండ గొర్రెలు. ఎందుకంటే వీడి థంబ్నెయిల్ ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. జనాలు ఖచ్చితంగా వీడి వీడియోస్ చూడాలి, వీడు చేసే పెంట చూడాలి, వీడు చేసే లఫుట్ పనులు చూడాలి అన్నట్టు మనోడు థంబ్నెయిల్ పెట్టి జనాన్ని అదే పనిగా ఆకర్షిస్తూ ఉంటాడు వీడు.